మీరు బిజినెస్ నేమ్ని తరచుగా మారుస్తున్నారు, మీ అడ్రస్ని తరచుగా మారుస్తున్నారు, లేదా గూగుల్కి ఎటువంటి విషయంలో కూడా డౌట్ వచ్చినా మీ బిజినెస్ని సస్పెండ్ చేసి గూగుల్ మై బిజినెస్లో ఏది అడ్రస్ ఇస్తారో అదే అడ్రస్ జస్ట్ డయల్లో ఉండాలి. అదే అడ్రస్ మీ ఎక్కడ పోయినా మీ ఎన్ఏపి అనేది అసలు. వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. మనము లాస్ట్ వీడియోలో గూగుల్ మై బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. అందులో చాలామంది కూడా కొన్ని క్వశ్చనరీ కూడా చేశారు, కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కాల్ ఎంక్వైరీ కూడా చేశారు, రైట్? సో వాటి గురించి మరిన్ని విశేషాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మురారి ధనంజయ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో చాలా మందివి గూగుల్ మై బిజినెస్ సస్పెండ్ అయిందని కొంతమంది క్వశ్చనింగ్ చేశారు. అదేవిధంగా కొంతమంది అసలు ఫోన్ నంబర్ రావట్లేదని చెప్పారు. ఏంటి సార్ అసలు అది? గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత గూగుల్ మై బిజినెస్ విల్ క్రాస్ చెక్ అవర్ డీటెయిల్స్. ఓకే, మన డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసి మనం కరెక్టా కాదనే ఉద్దేశంతోనే మన బిజినెస్ని లైవ్ చేస్తుంది. ఓకే. సో ఆ క్రాస్ చెక్ చేసే ప్రాసెస్లో ప్రాపర్గా అడ్రస్ ఇవ్వాలి, మన నేమ్ ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే యాక్టివ్ కావాలి. సో మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కాకపోయినా అడ్రస్, లేకుంటే ఆల్రెడీ ఆ బిజినెస్లో ఇంకో వేరే బిజినెస్ ఉన్నా, సో అది సస్పెండ్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఫోన్ నెంబర్ కూడా అప్రూవ్ కాదు. సో వాటి వల్ల ఈ ప్రాబ్లం వస్తుందంటారా? ఏ బిజినెస్ క్రియేట్ చేసినా ఇమీడియట్గా అయితే యాక్టివేట్ కాదండి. అసలు ఆ అడ్రస్లో ఇంతవరకు ఎటువంటి బిజినెస్ లేదనుకోండి, దానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇమీడియట్గా యాక్టివేట్ కావడానికి. ఓకే. మీరు ప్రాపర్గా మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తే ఆ లొకేషన్లో ఇంతకుముందు ఎటువంటి బిజినెస్ లేదు, అది కొత్త లొకేషన్ తీసుకుంటే అది కూడా యాక్టివేట్ అవుతుంది. దానికి కూడా మన ఫోన్ నెంబర్ పెట్టాలంటే ఓటీపీ వస్తుంది, మెయిల్ ఐడికి వస్తుంది. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే అది మనకు అప్రూవ్ అవుతుంది. ఇంకొక విషయం అండి, యాక్చువల్గా ఒక పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అందులో అట్ ఏ టైం ఒక 30 to 40 బిజినెసెస్ ఉంటాయి. సో లొకేషన్ క్రియేట్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? దాంట్లో ఇబ్బంది ఏముండదండి. ఇప్పుడు అడ్రస్ అనేది ఎక్కడైనా కామన్. నేనేమని చెప్తానంటే ఎన్ఏపి అని ఉంటుంది, నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్. ఓకే. ఎన్ఏపి అంటే నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో, ఇంతకుముందు జస్ట్ డైల్లో పెట్టుకునే వాళ్ళు, సులేఖ ఉంది, ఇండియా మార్ట్ ఉన్నాయి, రకరకాల క్లాసిఫైడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆన్లైన్లోకి వచ్చేసరికి క్లాసిఫైడ్స్ అంటే ఇంతకుముందు మనకు పేపర్ ఉండేది, ఎల్లో పేజెస్ ఉండేది. ఆన్లైన్లో క్లాసిఫైడ్స్ వచ్చేసరికి ఆన్లైన్లో వెబ్సైట్స్ అంటే జస్ట్ డైల్ కానీ లిస్టింగ్, మన డైరెక్టరీ లిస్టింగ్ అంటాం. మన ఒక బిజినెస్ ఉందని లిస్టింగ్ చేసుకుంటాం కదా. ఇక్కడ మీకు నేను చిన్న ఇచ్చే సలహా ఏంటంటే ఈ ఎన్ఈఏపీని ఫాలో అవ్వండి. అంటే ఏంటి, మీ విజిటింగ్ కార్డ్ దగ్గర నుంచి మీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైలు, మీ జస్ట్ డైల్లో కానీ, లేకుంటే వేరే ఎక్కడ ఆన్లైన్లో మీ బిజినెస్ గురించి ఎక్కడైతే పెడతారో అక్కడ కామన్గా సేమ్ ఆర్డర్లో స్పెల్లింగ్ మిస్టేక్లో ఒక్క లెటర్ కూడా మిస్టేక్ కాకుండా, నంబర్లో కానీ అడ్రస్లో కానీ, అంటే ఇంటి నెంబర్ ముందరేసి, అంటే మన బిజినెస్ నెంబర్ ముందరేసి తర్వాత ఫ్లాట్ నెంబర్ రాయడం, అలా కాదు. ఎక్కడైనా ఈ ఎన్ఏపి కామన్గా ఉండాలి. ఆన్లైన్లో స్పెసిఫిక్గా గూగుల్ మై బిజినెస్లో ఏది అడ్రస్ ఇస్తారో అదే అడ్రస్ జస్ట్ డయల్లో ఉండాలి, అదే అడ్రస్ మీ ఫేస్బుక్లో ఉండాలి, అదే అడ్రస్ ఉల్లేఖలో. ఎక్కడ పోయినా మీ ఎన్ఏపి అనేది అసలు మార్చకూడదు. ఎన్ఏపి అంటే నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్. దిస్ షుడ్ బి కామన్ ఎవ్రీవేర్. ఇది ఎక్కడైతే ఆ డిఫరెన్స్ ఉంటుందో అక్కడ కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏంటంటే షాపింగ్ మాల్ ఉంది, షాపింగ్ మాల్లో మాల్ పేరు, ఫ్లోరు, నంబరు, ఈ అడ్రస్ని కొంతమంది ఎలాగైనా రాసుకోవచ్చు. నేనేం చెప్తున్నాను, షాప్ నంబరు, ఫ్లోరు, తర్వాత మాల్ పేరు, తర్వాత లొకేషన్, పిన్ కోడ్, దిస్ ఇస్ యువర్ అడ్రస్. ఈ అడ్రస్తో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఆఫ్టర్ కరోనా చాలామందికి తెలిసింది ఏంటి, గూగుల్ మై బిజినెస్ ఒకటి ఉంది, దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు లిస్టింగ్ చేసుకుంటున్నారు. లిస్టింగ్ చేసుకున్న తర్వాత గూగుల్ కూడా చాలా అంటే వెరిఫై చేయాలి కదా. గూగుల్ హ్యాస్ టు గివ్. ఇప్పుడు ఎక్కడో ఉంటారండి, ఒక 10 kilometers దూరం నుంచి ఫలానా బ్యూటీ సర్వీస్ అని ఉంటారు, లేకుంటే వాళ్ళ పెట్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా ఏదో ఒక పర్టికులర్ సర్వీస్ కోసం వెతుకుతారు, చూపిస్తారు, తీరా అక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ ఉండదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో సస్పెండ్ అవ్వడానికి ఫోన్ నెంబర్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒక బిజినెస్ లొకేషన్లో కొన్ని సంవత్సరాల తర్వాతనో కొన్ని ఇయర్స్ తర్వాతనో నెలల్లో కూడా ఈ మధ్యకాలంలో చేంజెస్ చేస్తున్నారు అడ్రస్. సో ఆ మూమెంట్లో ఇంతకుముందు ఈ ఆల్రెడీ ఈ లొకేషన్లో వేరే బిజినెస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంక్వైరీ చేస్తున్నారు ఒకరు, అది ప్రూవ్ చేసుకోవాలి. సో అది ప్రూవ్ చేసుకోకపోతే మనకు చేసుకునేంత వరకు అప్రూవ్ కాదు. సస్పెండ్ ఇస్ ఎ డిఫరెంట్ వర్డ్. సస్పెండ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అన్యూజువల్ యాక్టివిటీ జరిగితే మీ ప్రొఫైల్లో, ఫర్ ఎగ్జాంపుల్
మీరు బిజినెస్ నేమ్ని తరచుగా మారుస్తున్నారు, మీ అడ్రస్ని తరచుగా మారుస్తున్నారు, లేదా మీకు వచ్చిన రివ్యూస్లో కానీ ఇంకెక్కడన్నా కానీ ప్రాపర్గా లేదు, అన్యూజువల్ యాక్టివిటీ గూగుల్ ఫైండ్ అవుట్ చేస్తే మీ బిజినెస్ అకౌంట్ని సస్పెండ్ చేస్తారు. తన గూగుల్కి ఎటువంటి విషయంలో కూడా డౌట్ వచ్చినా మీ బిజినెస్ని సస్పెండ్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి మనకు ఒక ఛాన్సెస్ అది వెరిఫై అని. ఓకే. సో అక్కడికి వెళ్ళి మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు సస్పెండ్ అవ్వడానికి ఇలాంటి కారణాలు, అసలు యాక్టివేట్ అంటే కొత్తగా బిజినెస్ క్రియేట్ చేసాము కానీ డిస్ప్లే కాదు, ఫోన్ నెంబర్ రాదు. సో ఆ సిచ్యువేషన్లో మీకు చిన్న చిట్కా అండి, ఇమ్మీడియట్గా మీకు యాక్టివేట్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ వెబ్సైట్. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మీ బిజినెస్ డాక్యుమెంట్ని, రిజిస్టర్డ్ బిజినెస్ డాక్యుమెంట్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు గూగుల్లో అప్లోడ్ చేసుకొని ఇది ఈ లొకేషన్లో నేను పెట్టాను, ఇగో నా ప్రూఫ్ ఇది, నా బిజినెస్ డాక్యుమెంట్ ఇది, నా బిజినెస్ డాక్యుమెంట్ అంటే గవర్నమెంట్తో రిలేటెడ్ అయిన డాక్యుమెంట్లో నా అడ్రస్, ఆ అడ్రస్ ఉండాలి, మీరు ఎన్ఏపీలో పెట్టిన అడ్రస్ దాంట్లో ఉండాలి. ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి అదే విషయాన్ని మీరు మీ వెబ్సైట్లో కూడా పెడితే చాలా ఫాస్ట్గా మీ బిజినెస్ యాక్టివేట్ అవుతుంది, మీ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎన్ని డేస్ వరకు అవుతుందండి? యాక్చువల్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి వెబ్సైట్ ఉంటే వితిన్ 3-4 డేస్లో మ్యాక్సిమం 1 వీక్లో యాక్టివేట్ అయిపోతుంది. అవునండి. కొంతమంది బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉండవండి. అవును. సో వాళ్ళకి ఎలా, సో అక్కడ వెబ్సైట్ కూడా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ సర్టెన్ టైమ్స్ బిజినెస్ని వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయమని కూడా గూగుల్ అడుగుతుంది. అసలు మీ అడ్రస్, మీ బ్యానర్ ఇది, సో ఆ లొకేషన్లో గూగుల్ ట్యాగ్ అయింటుంది లొకేషన్, మీ ఆఫీస్ అడ్రస్, షాప్ అడ్రస్, నేమ్తో సహా చూపించి మళ్ళీ లోపలికి వెళ్ళి రిసెప్షన్ ఉంటే రిసెప్షన్, లోపల ఆఫీస్ రూమ్ ఉంటే ఆఫీస్ రూము, మీ ఒక లెటర్ హెడ్, ఇవన్నీ షూట్ చేసి ఒక స్టెప్స్ ఉంటాయి, అవన్నీ అప్లోడ్ చేస్తే అది 5 డేస్ టైం తీసుకుని మనకు అప్రూవల్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.